ఎన్నికల వేళ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన మాటలను గ్యారంటీ లేనని ముఖ్యమంత్రి అంటూ సీఎం రేవంత్ పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర ఎందుకు అమలు చేయటం లేదని ధ్వజమెత్తారు. గద్వాలలో పర్యటించిన కాంగ్రెస్ సర్కార్ పైన దుమ్మెత్తిపోశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించేలాగా ఎందుకు కృషి చేయలేదని అన్నారు. ఇక స్వామినాథన్ కమిటీ రిపోర్టులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, మరి మొన్న ఓట్లు వచ్చినప్పుడు కర్ణాటకకి వెళ్ళి లీడర్లు వచ్చిండ్రు, పైసలు తెచ్చిండ్రు, బాగానే పంచిండ్రు. మరి ఇప్పుడు నీళ్ళు ఎందుకు తేవడానికి చేతన అయితే లేదు. మీకు బాగా మాట్లాడుతున్నారు కదా. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నారాయణపూర్ డ్యామ్ లో 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క 5 టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి, ప్రజలకు నీళ్లు తాగియడానికి తేవడం చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వం.